అలాగే మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, నాగరాజు ఖమ్మం నుంచి. ఒకసారి నాగరాజు గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? నమస్తే సార్. నమస్తే అండి. ఈ పవన్ కళ్యాణ్ గారికి సభ పెట్టాలనుకుంటే ఆయన గారు ఏమో తెలంగాణ వచ్చినందుకే నేను 11 రోజులు అన్నం తినకుండా పడుకున్నాను, నేను పస్తులు ఉన్నా అని చెప్పిన వ్యక్తి ఈ రోజు తెలంగాణ ప్రజలకి ముఖ్యమైన రోజు సార్. ఇది ఈ రోజే సభ పెట్టాలా సార్? అంటే మీకు ఈ రోజు సభ పెడతా అన్నందుకు మీకు అవే మాటలు, ఆయన అప్పుడు చేసిన చర్యలు మీకు గుర్తొస్తున్నాయి? ఆయన భోజనం చేయకుండా 11 రోజులు పస్తులు ఉండడం కానీ, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇవన్నీ మీకు గుచ్చుకుంటున్నాయా, మీకు ఇబ్బంది పెడుతున్నాయా? అంతే కదా సార్. చెప్పండి. ఆయనకి తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణ రావడం ఇష్టం లేదు. ఆయన ఎప్పుడు కూడా సార్, ఆయన ఒంటరిగా పోటీ చేస్తే పీఠాపురంలో కూడా ఓడిపోతారు సార్. చాలా మంది ఆయనకు అభిమానులు ఏమంటారు అంటే, మామూలుగా ఇట్లా వాళ్ళు డిబేట్ మాట్లాడరు సార్, కుక్కలాగా మురుగుతూ ఉంటారు. ఏదైనా మాట్లాడండి రా బాబు సబ్జెక్ట్ తీసుకొని అంటే సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళు మాట్లాడరు, మురగటమే, మేము చూస్తాము, మేము తంతము, ఇవే సార్ వాళ్ళు చేసేవి. అయితే నాగరాజు గారు, జనసేన పార్టీ హ్యాండిల్ నుంచి ట్వీట్ ని చూసారా మీరు? ఆ ట్వీట్ లో 2022 సీన్ రిపీట్ అవుతుంది అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పగానే చెప్తున్నారు. స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు ఒకసారి. సో అంటే దాని ఒక టైప్ ఆఫ్ వార్నింగ్ గా ఎలా చూడాలి ఆ మెసేజ్ ని? జనసేన పార్టీ హ్యాండిల్ నుంచి, అఫీషియల్ హ్యాండిల్ నుంచి వచ్చిన మెసేజ్ ని వాళ్ళు ఏమి వార్నింగ్ ఇచ్చినా వాళ్ళు చేసేది ఏముండదు సార్. ఇక్కడ పోటీ చేస్తే తెలంగాణలో డిపాజిట్ కూడా వాళ్ళకి రాదు సార్. ఓకే, డిపాజిట్ కూడా రాదు సార్ వాళ్ళకి. ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తే వాళ్ళు ఏంటంటే అడావాటి అల్లర్లు సృష్టించడమే వాళ్ళ బాధ. పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఏ స్టాండ్ మీద నిలబడతారో తెలియదండి. సింపుల్ గా మనం ఎవరికన్నా సక్సెస్ కావాలంటే ఏం చేయాలన్నానంటే, పవన్ కళ్యాణ్ లెక్క నీకు ఆలోచనలు ఉంటే నువ్వు సక్సెస్ కాలేవరా, టీవీకి విజయ్ లెక్క నీకు ఆలోచనలు ఉంటే సక్సెస్ అవుతావు చెప్పగలుగుతాం సార్ ఈజీగా. అయితే విజయ్ని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు మీరు విన్నారా? విన్నాను సార్. అవి విన్నాను తర్వాతే అసూయ ఆయనకి. ఏంటంటే ఆయన ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు సార్, ఎగ్జామ్ రాస్తాడు, 35 మార్క్స్ ఉంటుంది సార్. ఆడేం చేస్తారంటే 35 మార్క్స్కి అటెండ్ ఎన్ని క్వశ్చన్ ఉంటే అన్ని రాసేసి వచ్చి నేను అన్ని రాసినాను కరెక్ట్ అని గెంతులేస్తారు సార్. వాడు ర్యాంక్ వస్తుంది సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పరిస్థితి అంతే సార్. 25 స్థానాల్లో నేను పోటీ చేసా, 20 స్థానాల్లో నేను పోటీ చేసి గెలిచిన 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటాను సార్. అసలు పోటీ చేయాల్సింది ఎంత సార్? 175 పోటీ చేయాల్సింది. ఆయన పోటీ చేసింది ఏంటి సార్? 20. దాని మీద 100% స్ట్రైక్ రేట్. ఎట్ట సార్, నవ్వాలా అడవాలా సార్ దానికి? కానీ అలాంటి స్ట్రైక్ రేటు దేశం మొత్తంలో ఎవరు సాధించలేకపోయారు కదా సార్. ఎవరైనా సాధిస్తారు సార్, వాళ్ళ టార్గెట్ అది కాదు కదా. ఆయన ఎంచుకున్న మార్గం సీఎం కావటం. సీఎం కావటానికి 20 ఎట్లా సరిపోతాయి సార్? ఇప్పుడు ఏదైనా ఏ పార్టీ అని తీసుకోండి సార్, వాళ్ళు 10 పెట్టుకుంటే టార్గెట్, 10 పెట్టుకుంటే కంపల్సరీ వస్తుంది సార్ వాళ్ళు. ఓకే, సో అది పెద్ద నంబర్ కాదు, పెద్ద అచీవ్ చేయలేని నంబర్ కాదు అంటున్నారు. అచీవ్ చేయలేని నంబర్ కాదు సార్ అది. ఆయన ఇప్పుడు నేను సీరియస్ కళ్యాణ్ గారి గురించి, పిఠాపురం ఒక్క దగ్గర పొత్తు లేకుండా పోటీ చేయమనండి, మిగతాలో పొత్తు ఉంచుకోవాలండి. ఓకే, పొత్తు వల్లే పదవి వచ్చింది సార్. చెప్పండి నాగరాజ్. కంపల్సరీ ఓడిపోతారు సార్, పవన్ కళ్యాణ్ గారే ఓడిపోతారు వితౌట్ పొత్తు అనేది లేకుండా. ఒక్క పీఠాపురంలో లేకుండా చేసుకోండి, కూటమిలోనే ఉండవానండి, ఇబ్బందిలే. ఆయన వారికి పొత్తు లేకుండా పోటీ చేయమనండి. ఓకే, పొత్తు లేకుండా పోటీ చేసి నిరూపించుకుంటే మరి అప్పుడు తెలంగాణలో అవకాశం ఇస్తారా నాగరాజు గారు? మీరు అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? తెలంగాణ కాదు సార్, అస్సాంలో కూడా పోటీ చేయొచ్చు, మాట్లాడవచ్చు. మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఏంటంటే సార్, ఒక సెంటిమెంట్ రగులుతున్నప్పుడు మీరైనా ఆలోచించండి. ఈ రోజు 2వ తారీఖు కాకుండా వేరే రోజు పెట్టుకొని పోటీ చేయమనండి. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు కదా సార్, తప్పేముంది? ఆయన అక్కడే ఏం చేయలేకపోతుండు, అమరావతినే నిర్మించుకోలేకపోతుండు, ఇంక ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు సార్? అది అందరూ తెలిసిన ప్రజలే బుద్ధి చెప్తారు. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆయనకు కూడా తెలుసు ఆ విషయం, డిపాజిట్ కూడా రాదని. కాకపోతే ఏంటంటే ఊపుతా ఉంటాడు అట్లా. ఇంకొక ప్యాకేజీ మాట్లాడుకోలేము, ఎక్కడన్నా ఇంకొక రంగు బట్టలు కొనుక్కోలేము, వేరే ఏమన్నా. రైట్ నాగరాజ్ గారు, థ్యాంక్స్ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, దేవేందర్, హైదరాబాద్ నుంచి. దేవేందర్ గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి? సార్, వాళ్ళు పెట్టిన సభ పేరు ఏం పేరు సార్? తెలంగాణ నవనిర్మాణ సభ. అవును, సంకల్ప సభ. అంటే తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ.
రైట్. అంటే ఈయన మన చీర నిర్మిస్తారు ఈయన. ఇది నవ్వాలా అన్న పేర్లోనే ఉంది. అరే వద్దురా నాయన నువ్వు ఇట్లా అక్కడ పోకు తంటారు మనల్ని అని చెప్పి వాళ్ళ కూటమి సభ్యులే చెప్పింటారు. అయినా కానీ నేను ఇక్కడనే వచ్చినా ఇక్కడ ఇంట్లోనే ఉన్నా మీటింగ్ పెడతా అంటాడు. ఎవరి కోసం నువ్వు 11 రోజులు పుట్టగాల్చుకొని ఉపవాసం ఉన్నావా అంటే మా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీయలేదా నువ్వు? ఇంకొకటి మొన్న నాగేశ్వరరావు సార్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసిండు. ఒక నాగేశ్వర సార్ వాళ్ళ కొడుకు మ్యారేజ్ అయితే వెళ్ళిండు. వెళ్ళిన అతను నాకు సార్ అంటే అభిమానం ఉంది అంటావు, పోలీసులను పంపిస్తావు అయితే సార్ మీరు. అంటే ఒక శత్రువు పిలిచినా నేను వెళ్ళాను అని అనడం ఒక పాయింట్. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి చేసిన ఇప్పుడు కాదు కదా సార్, అది ఇప్పుడు కాదు కదా, అది అయిపోయి తండ్రులు అవుతుంది కదా మ్యారేజ్ అయిపోయి. అవును, మ్యారేజ్ అయిపోయినాకనే కదా మొన్న కదా ఇది ఇష్యూ అయింది. అంటే అప్పుడు రాజకీయ లబ్ధి కోసం అవసరాల కోసం ఆయన దగ్గర కొంత మాట్లాడి కొంత గైడెన్స్ తీసుకునే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఆయన అప్పుడు కలిశారు. ఇప్పుడు మాత్రం ఆయనతోని అలాంటి అవసరాలు లేవు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు అంటున్నారా, ఏమంటున్నారు? అవును సార్, ఈయనకు ద్వంద్వ వైఖరి ఉంటుంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు ఒక మాట మాట్లాడతాడు, మళ్ళా రేపు సాయంత్రానికి మళ్ళీ ఇంకో మాట మాట్లాడతాడు. ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం సార్, నేను ఒకటి వీడియోలో చూసిన, మనం పట్టించే కొంచెం ఎవడాచినా కానీ తగ్గకూడదు, నేను చెప్పినా కానీ తగ్గకూడదు అని ఒక వీడియోలో చెప్తాడు. పాత వీడియో మొన్న రీసెంట్ గా పెట్టిన మీటింగ్ లోనేమో మీరు నన్ను ఫాలో కాండి, నేనేం చెప్తే మీరు అది ఫాలో కాండి అంటే దానికి దీనికి నువ్వు తీసుకున్న ఒక నిర్ణయం తోటి ఉన్నావా కరెక్ట్ గా? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతు. అయితే ఒక్క నిమిషం దేవేందర్ గారు, అయితే మీరు అన్న మాట ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండాలి అన్నారు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను చెప్పింది వినాలి అని అంటున్నారు, అంతేనా? ఆ వ్యత్యాసం కనిపిస్తుంది అంటున్నారా? వ్యత్యాసం మంచిగా కళ్ళకు కొట్టినట్టుగా అనిపిస్తుంది కదా సార్ మంచిగా. అది ఒక్క విషయం ఎగ్జాంపుల్ చెప్పి నేను అంతే, అది ఒక్కటేనే కాదు, మొత్తం దాదాపు ఆ మనిషి 100% మనిషి ఉంటే 90% అదే వైఖరి అయినది. ఓకే. అది ఆవేశం లేదు, మన ఒక 10th క్లాస్ పోవడం ఇంటర్ పోవడం మాట్లాడతారు ఆవేశంతో, మళ్ళీ ఇంట్లో పోయి నైట్ పోయి పండుకొని ఆలోచన చేస్తాను నేను తప్పు మాట్లాడినా చేసుకొని మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇంకో మాట మాట్లాడతారు. ఓకే దేవేందర్ గారు, ఫైనల్ గా మీరేం కోరుతున్నారు పవన్ కళ్యాణ్ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి, మీకు ఏం కావాలని? నాకు మన తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు సార్. ఆయన ఫస్ట్ వాళ్ళది డెవలప్మెంట్ చేసుకోమను. నవనిర్మాణం అంటే దానికి అర్థం ఏంది సార్? వీళ్ళు ఏం పొడుస్తారు, వీడికి వచ్చి ఏం నిర్మాణం చేస్తారు? మేము చేస్తున్న కాడికి మా నిర్మాణాలు మేము చేసుకుంటాం, నువ్వేం వచ్చి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నవనిర్మాణ సంకల్ప సభ పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు. నువ్వు అసలు మా తెలంగాణ ఇంకొకటి సార్, కోడిచ్చేరు ఎవరయ్యా జాగిరి, కోడిచ్చేరు ఎవరయ్యా జాగిరి మొత్తం ఫెన్సింగ్ వేసేసుకొని మా తెలంగాణ సొమ్ము తినుకుంటా, మన తెలంగాణ ప్రజల సొమ్ము తినుకుంటా, తెలంగాణ విద్యలను తెలంగాణ వ్యక్తులను ప్రజలను అగౌరవపరుచుకుంటా మాట్లాడతాడు. మళ్ళీ వచ్చి నేను సభ పెడతాను అంటే అంత గాజులు దొరుకుని ఇక్కడ ఎవరు కూర్చోలేదు. ఒక్కసారికి ఎవరిని దగ్గరికి ఎవరిని హద్దును చేసుకోవాలో ఎవరిని దూరం పెట్టాలో చెప్తే తెలంగాణ ప్రజలకు. రైట్ దేవేందర్ గారు, ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ.